హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. ఇవాళ మనం మన బ్యాక్ యార్డ్ ఎలా ఉందో చూద్దాము. అలాగే ఇప్పుడు నేను ఈ సీడ్లింగ్స్ అన్నీ నాటుకుంటున్నాను. ఏమేమి ఉన్నాయంటే ఇవి బీరకాయ సీడ్స్, ఇవి కాకరకాయ, ఇవి నేతి బీరకాయ, ఇలా ఇవన్నీ ఈరోజు ప్లాంట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బెండి నాటుకుందాము. బెండకాయ మనం బీరకాయ, కాకరకాయ, టొమాటో లాగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోకూడదు అనమాట. ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే బెండకాయ మొక్కలు సర్వైవ్ అవ్వవు. అందుకోసం మనం ఏం చేయాలంటే బెండకాయ మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు రూట్ డిస్టర్బ్ చేయకూడదు. రూట్ డిస్టర్బ్ చేస్తే ప్లాంట్ సర్వైవ్ అవ్వదు. అందుకే నేను ఇలా చిన్న కోకోపీట్ పాట్స్లో వేసుకున్నాను. ఇలా ఒక్కొక్క సెల్ సపరేట్ చేసి ఇలా నాటుకుంటాను. ఇలా నాటుకోవడం వల్ల మనం ట్రాన్స్ప్లాంట్ చేసినట్లు ఉండదు. రూట్ అస్సలు డిస్టర్బ్ అవ్వదు. ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ ప్లాంట్ సర్వైవ్ అవుతుంది. 2 days మనము బెండకాయ విత్తనాలు సోక్ చేసుకున్న తర్వాత ఇలా ఆల్రెడీ స్ప్రౌట్స్ వచ్చేసి ఉంటాయి. ఇలాంటి వాటిని మనం శాండ్లో డైరెక్ట్గా సాయిల్లో ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు టెంపరేచర్స్ ఆల్రెడీ వార్మ్ అయ్యాయి కాబట్టి మనం వీటిని డైరెక్ట్గా సాయిల్లో పెట్టుకోవచ్చు. నేను కోకోపీట్ పాట్స్లో నాటుకున్నాను. ఇప్పుడు నేను వీటిని సాయిల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. ఇలా సీడ్స్ డైరెక్ట్గా నాటుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నాటుకోవచ్చు. ఇవి కూడా డైరెక్ట్గా ప్లాంట్ చేస్తాను. ఈ వీడియో మా పాప తీసింది, సో కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. ఈ ట్రేలో ఈ కోకోపీట్ మొలకలన్నీ 2 వారాల ముందు నేను నాటుకున్నవి. ఇలా ప్లాంట్ చేసేసుకుంటున్నాను. మనం సీడ్ నాటుకున్నప్పుడు ఎంత లోపలికి పెట్టాలి అని చాలామంది డౌట్స్ అడిగారు. మనకు సీడ్ ఎంత ఉందో దానికి 2 to 3 times డెప్త్ అంతే. మీకు సీడ్ ఎలా ఫేస్ చేయాలి తెలియకుంటే జస్ట్ ఇలా పెట్టేసేయండి అంతే, అప్వర్డ్ బ్యాక్వర్డ్ తెలియకుంటే. నా దగ్గర 40 బెండకాయ మొక్కలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆఫ్ 4 మెంబర్స్కి 20 మొక్కలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్క సెల్ ఇలా ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఈ కప్స్లో నుంచి ఆల్రెడీ రూట్స్ అన్నీ బయటకు వచ్చాయి. సో ఇప్పుడు మనం తీసి నాటేదానికంటే ఇలానే ప్లాన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలుస్ వరల్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.